నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారిగా మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. సో ఫస్ట్ ఒక సరదా అంశంతో ఈ వీడియోని స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. అది చూసిన తర్వాత, అది విన్న తర్వాత, ఆ తర్వాత మెయిన్ అంశంలోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నేను స్క్రీన్ మీద ఒక కార్టూన్ చూపిస్తాను, చూడండి. చూశారు కదా, ఒక వ్యక్తి వెనక ఆంధ్రప్రదేశ్ బోర్డు ఉంది, పేపర్ చదువుతున్నాడు. కింద వార్త ఏంటంటే, హైదరాబాద్లో ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇళ్లకు వెళ్ళిన ప్రధాని మోదీ. ఇది వార్త అయితే దాని కింద వీళ్ళ కార్టూన్ కథనం ఏంటంటే, ఏపీ సీఎం డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అనుకుంటున్నారు సార్ అని చెప్పేసి వీళ్ళ వ్యాఖ్యానం అన్నమాట. గాలిని పోయే కంపెనీ ఎక్కడో తగిలించుకోవడం అంటే ఏంటో మీరు వినే ఉంటారు కదా. ఇది చూసిన తర్వాత ఇలాగే ఉంటుందేమో అనేటటువంటి భావన, అంటే గాలికి పోయే కంపెనీ కావాలని పిలిచి మరీ తగిలించుకున్నటువంటి తీరు నాకు ఇందుట్లయితే చాలా స్పష్టంగా అనిపించింది. అసలు ఈ కార్టూన్లో, అంటే జగన్మోహన్ రెడ్డి సొంత పత్రికలో ఇలాంటి కార్టూన్ వేసేటటువంటి అర్హత వీళ్ళకుందా? కాసేపు ఇందుట్లో ఉన్న అంశాలు పరిశీలిద్దాం. చంద్రబాబు నాయుడు వీకెండ్స్లో కుటుంబంతో కలవటానికి ఆదివారం వెళ్ళి వస్తున్నారు హైదరాబాద్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ బంధుగణం మొత్తం హైదరాబాద్లో ఉంది. ఆయన ఈ మధ్య సర్జరీ చేయించుకున్నారు కాబట్టి కొంత బెడ్ రెస్ట్లో ఉన్నటువంటి మాట వాస్తవం. మన ప్రధానమంత్రి వచ్చి వాళ్ళిద్దరిని కలిసి వెళ్ళారు. మరి వీకెండ్స్లో అప్పుడప్పుడు వెళుతున్నటువంటి తీరునే మీరు తప్పుపడుతూ వ్యంగ్యంగా, సరే సోషల్ మీడియాలో కార్యకర్తలు అంటే అనొచ్చు, అది వేరే విషయం, అభిమానులు అంటే అనొచ్చు, అది వేరే విషయం, అది వేరే కథ. మీరు మీ పత్రికలోనే ఈ కార్టూన్ వేశారంటే, మరి వారంలో కేవలం 1 రోజు 2 రోజులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద అడుగుపెట్టి మిగిలిన 5 రోజులు ఏంటి పక్క రాష్ట్రం, పొరుగు రాష్ట్రం బెంగళూరు యలహంక ప్యాలెస్లో రెస్ట్ తీసుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇది ఇండైరెక్ట్గా చొరకే కదా. ఇండైరెక్ట్గా దీన్ని మీరు మీ నాయకుడికి కూడా చొరకంటించినట్టే కదా. మరి రాష్ట్రాన్ని, అంటే పక్క రాష్ట్రంలో మకాం పెట్టి గాలికి వదిలేశారు అనే మాటన మీరు వీళ్ళ విషయంలో వాడారు. ఏది వారానికి ఒకసారి పోయి వస్తుంటేనే, మరి వారంలో 5 రోజులు అక్కడే ఉండి వారానికి ఒక రోజు 1/2 రోజు మాత్రమే, అది కూడా ఒక్కోసారి ఒక వారం రాకుండా కూడా ఉంటాడు ఆయన. ఏ సబ్జెక్టులు ఏమి లేకపోతే, వ్యవహారం ఏమి లేకపోతే ఒక వారం డుమ్మా కూడా కొట్టేస్తారు. మరి నెలలో దాదాపు 25 రోజుల పైనే పక్క రాష్ట్రంలో గడిపేటటువంటి ప్రతిపక్ష నేతని మీరు ఇండైరెక్ట్గా అన్నట్టే కదా. ఆయన కూడా రాష్ట్రాన్ని గాలికి వదిలేసినట్టే కదా. ఆయన విషయంలో కూడా ప్రజలు ఇలాగే అనుకోవచ్చు కదా. అప్పుడప్పుడు వెళ్తుంటేనే మీరు అలా అంటున్నారే, మరి నిత్యం బెంగళూరులోనే ఉంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. మరి దానికి కూడా అసలు గాలికి వదిలేటువంటి, ఏకంగా ఆంధ్రప్రదేశ్ పట్ల నీళ్లు వదిలేసుకున్నాడు, బంధం తెంచేసుకున్నాడు అని చెప్పేసి కూడా వేరే వాళ్ళు కామెంట్ చేయొచ్చు కదా. అదే అంటున్నాను, గాలికి పోయే కంపెనీ ఎక్కడో తగిలించుకోవడం అంటే ఇదే. ఈ విషయంలో మీరు కలిగితే అంతకన్నా ఎక్కువ అంటే మన వెనకున్నటువంటి నలుపును చూడకుండా, అర్రే నీ ముడ్డి మీద పుట్టుమచ్చ ఉంది అని చెప్పేసి ఎదుటివాడిని గేలి చేస్తే ఆడు తిప్పి మొత్తం విప్పి చూపిస్తాడు, వరే నాకు పుట్టుమచ్చారా, నీకు ముడ్డంతా నలిపేరా అని చెప్పేసి చివరికి కామెంట్ చేసేటటువంటి తీరికైతే తెచ్చుకుంటారు. సరే, ఈ అంశం కాసేపు, ఈ సాక్షి వాళ్ళ నాయకుడికే అంటించినటువంటి చొరకను కాసేపు పక్కన పెడితే, ఇండైరెక్ట్గా అంటించిన చొరకను కాసేపు పక్కన పెడితే, ఈ సమ్మర్ అనేది వైసీపీకి పాపం ఒక స్తబ్దతని, ఒక నిశ్శబ్దాన్ని, ప్రజల్లో పలసనైనటువంటి పరిస్థితిని, ఒక రకంగా చెప్పాలంటే గ్రాఫ్ పడిపోయినటువంటి దుస్థితిని తీసుకొచ్చింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. దానికి నేను కొన్ని అంశాలు, కొన్ని ఉదాహరణలతో సహా వివరించే ప్రయత్నం చేస్తాను. ఏంటయ్యా ఆ వ్యవహారాలు, ఆ కథ ఏంటయ్యా అంటే, సమ్మర్ హాలిడేస్ అనేవి రాజకీయ పార్టీలకు ఏదో పిల్లలకుంటే తప్ప రాజకీయ పార్టీలకు ఉండకూడదు, తీసుకోకూడదు, తీసుకుంటే ఎలా ఉంటుందనే దానికి ఉదాహరణగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్నే కాదు, ఏకంగా భారతదేశాన్ని వదిలి లండన్ వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి ఏ విధంగా మారిపోయిందయ్యా అంటే, ఒక ప్రబలమైన ఉదాహరణ. అప్పటి వరకు ఆ పార్టీలో, లేదంటే ఆ యొక్క మీడియా ఛానల్స్లో, ఆ యొక్క సొంత పత్రికలో, సొంత ఛానల్లో కూర్చొని డిబేట్లు చేస్తూ విశ్లేషణ అందిస్తున్నటువంటి ఒక 2 విశ్లేషకులు అలా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడో లేదో, ఈ సమ్మర్ మొదలైందో లేదో, మేము ఆ పత్రికతోటి, ఆ ఛానల్ తోటి తమ భవబంధాలు తెంచేసుకున్నాం అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరూ బహిరంగంగా ప్రకటన చేసేశారు. చెయ్యడమే కాదు, మావిగం దగ్గర నుంచి ఏ అంశం తీసుకున్నా సరే అడ్డగోలుగా, అడ్డంగా, ఆఖరికి పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ ఎందుకు అనే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చినా సరే దాన్ని కూడా అడ్డగోలుగా సమర్థించినటువంటి
విశ్లేషకులు ఇప్పుడు యూటర్న్ తీసుకొని మేము ఆ ఛానల్కి చస్తే పోము, ఇక మేము బంధం తెంచేసుకున్నాం, ఆ ఛానల్కి అసలు పొరపాటును కూడా మళ్ళీ అడుగు పెట్టమని చెప్పేసి తేల్చేసి అప్పటి నుంచి వాళ్ళకి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్న పరిస్థితి, వాళ్ళ వ్యతిరేకంగా తూర్పారబడుతున్న పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తోంది. అంటే మెయిన్ ఆయువు పొట్టు లాంటి ఇద్దరు విశ్లేషకుల్ని జర్నలిస్టుల్ని కోల్పోయినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా చూడు. సరే వాళ్ళ విశ్లేషణ ద్వారా ఎంత ట్రోలింగ్ జరిగింది ఏంటనేది కాసేపు పక్కన పెడితే ఇప్పుడు అవన్నీ ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకి ప్రతిపక్షం అంటే ప్రస్తుత అధికార పార్టీ కూటమికి అస్త్రాలుగా మారాయి. నిన్నటి వరకు అడ్డగోలుగా సమర్థించిన వీళ్ళే యూటర్న్ తీసుకున్నారు, ఇంకేముంది ఆ పార్టీ పని అయిపోయిందని చెప్పేసి వాళ్ళు ఒక్కొక్క అంశంలో ఎందుకు సాక్షికి వెళ్ళనంటున్నారు, ఎందుకు వాళ్ళని తిడుతున్నారు, ఎందుకు మిగతా విషయాలు తిడుతున్నారు అనే అంశాలని క్లిప్పులుగా కట్ చేసి మరీ సోషల్ మీడియాలో పబ్లిష్ చేసేస్తున్నారు. అయిపోయా, డ్యామేజ్ జరగలా అని నిన్నటి వరకు అభిమానించిన వాళ్ళే, నిన్నటి వరకు వాళ్ళంటే వైసీపీ వాళ్ళు వీళ్ళు మనకే సపోర్ట్ చేస్తారు, అసలు వీళ్ళ అద్భుతమైన విశ్లేషణ, వీళ్ళు ఇచ్చే కౌంటర్లు ఒక రేంజ్లో ఉంటాయనుకున్న వాళ్ళే ఇప్పుడు వాళ్ళనే తిట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇదొక ఉదాహరణ అయితే యాంకర్ శ్యామల, ఆవిడ వైసీపీలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆవిడ గ్రాఫ్ పెరుగుతూ ఉంది, ఆవిడకి ప్రాధాన్యం కూడా పెరుగుతూనే ఉంది. ఏ జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి మీటింగులు పెట్టుకున్నా సరే కొంత ముఖ్య అతిథిగా కొన్ని చోట్లకి ఆవిడని పిలవటం అనేది ఈ మధ్యకాలంలో కొంత గమనించదగ్గ పరిణామం. బహుశా మంచి వాగ్దాటి కావచ్చు, కొంత ఆవిడ వీడియోలకి ఉన్నటువంటి ఆదరణ కావచ్చు, సోషల్ మీడియా ఫాలోయింగ్ కావచ్చు, మొత్తానికైతే వైసీపీ వాయిస్ వినిపించడంలో కొంతవరకు ఆవిడ పేరు కూడా వెలుగులోకి వచ్చింది. కట్ చేస్తే ఈ మధ్యకాలంలో అసలు శ్యామలకు సంబంధించినటువంటి వీడియోలు కానివ్వండి, లేదంటే ప్రెస్ మీట్లు కానివ్వండి పెద్దగా కనిపించట్లేదు. గ్రేట్ ఆంధ్ర, కొంత వైసీపీ వ్యవహారాలు లోగుట్టులు లోతుపాతులు తెలిసినటువంటి గ్రేట్ ఆంధ్రలోనే పొమ్మలు లేక పొగబెడుతున్నారా అని చెప్పేసి ఆవిడ గురించి ఒక చిన్న ఆర్టికల్ రాయటం అనేది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఇంకేముంది, శ్యామలను కూడా పంపించేస్తున్నారా బాబోయ్ మీ కోటరే దెబ్బ మామూలుగా ఉండదు కదా అని చెప్పేసి కామెంట్లు వచ్చాయి. సరే, నన్ను ఏదో పంపించడానికి చీకట్లో కొంతమంది ఇది చేస్తున్నారు, నాకు జగన్ ఆశీస్సులు ఉన్నంతవరకు నేను ఎక్కడికి పోనని చెప్పేసి శ్యామల రిప్లై ఇచ్చినా సరే అది పెద్దగా వెళ్ళనటువంటి పరిస్థితి, పెద్దగా దాన్ని ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి. అంటే శ్యామల చాప్టర్ కూడా క్లోజ్ చేయడానికి వైసీపీలో రంగం సిద్ధమవుతోందా, శ్యామలకే దిక్కు లేకపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఒక చర్చ అయితే మొదలైంది. ఇది కూడా ఆ పార్టీ దుస్థితిని, డ్యామేజ్ని తెలియజేస్తుంది. ఇక ఆ మధ్యకాలంలో షికారులు చేసినటువంటి పుకార్లు కొన్ని ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమని చిత్తూరుకి పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కు తీసుకొస్తుంటే దానికి వ్యతిరేకంగా భూమన అభినయ్ రెడ్డి కేసు వేశాడని చెప్పేసి ఒక కథనం అయితే బాగా ప్రచారంలోకి వచ్చింది. నిజంగానే కేసు వేశాడా అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మరి ఎక్కడ కేసు వేసిన దాఖలాలు, ఏదో హైకోర్టులో దాన్ని తీసుకురావద్దని కేసు వేశాడంటే అలా ఎలా వేస్తారు? ఏదైనా ఒక పరిశ్రమ వస్తుంటే పలానా చోట వాళ్ళకి రాయితీలతో పాటు భూమి అలకాట్ చేస్తే పలానా చోట ఇవ్వద్దు, లేదంటే అక్కడ భూమిలో ఏదైనా సమస్యలు ఉన్నాయి, మిగతా అంశాల ఆధారంగా వాళ్ళు కోర్టులో కేసు వేస్తారు. జస్ట్ పరిశ్రమ వస్తుంది, రావడానికి ఒప్పుకుంది అనగానే వ్యతిరేకంగా కేసులు వేస్తారు అంటే అది వాస్తవం కాదు. కానీ అది వాస్తవమా కాదన్న సంగతి కాసేపు పక్కన పెట్టినట్టయితే ఇది గిర్రం తిరిగేసింది సోషల్ మీడియాలో. అసలు ఏ స్థాయిలో తిరిగిందంటే చాలా విశ్వసనీయమైనటువంటి సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా ఇది నిజమే అనేటటువంటి రీతిలో వాళ్ళు నమ్మి పబ్లిష్ చేశారు, పోస్టులు చేస్తున్నారంటే మరి ఈ పుకారు యొక్క ప్రభావం తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది కొంతవరకు చూసారా, అడ్డంగా పరిశ్రమలకు అడ్డంగా పడుకుంటున్నారు వీళ్ళు అని చెప్పేసి కొంత వ్యతిరేకమైనటువంటి భావన, ఫీలింగ్ను కూడా ప్రజల్లో కలిగించిన మాట అయితే వాస్తవం. దీని అటు నుంచి అసలు మరి ఎవరు కౌంటర్ ఇచ్చిన దాఖలాలు అయితే అక్కడ కనిపించలేదు. ఇక లాస్ట్గా చెప్పుకోవాల్సింది విజయ్ అంశం. నేను చెప్పాను కదా ఇంతకుముందు ఇద్దరు విశ్లేషకులు బయటకు వచ్చారని చెప్పి, అందుట్లో ఒక ప్రముఖ విశ్లేషకుడే చెప్తున్నాడు అసలు విజయ్ కన్నా స్టాలిన్ తోటే జగన్మోహన్ రెడ్డికి అనుబంధం ఎక్కువ, స్నేహం ఎక్కువ. నేను గతంలో కూడా నా వీడియోలో చెప్పాను విజయ్తో ఎంత అనుబంధం ఉందని ఏంటో తెలియదు, కానీ స్టాలిన్తో మాత్రం బాగా అనుబంధం ఉంది. తన ప్రమాణ స్వీకారం రోజున కూర్చున్నటువంటి ఇద్దరు ప్రముఖ వ్యక్తులు అదే వేదిక మీద జగన్మోహన్ రెడ్డితో పాటు ఒకళ్ళు కేసీఆర్ అయితే ఇంకొకరు స్టాలిన్ మాత్రమే. స్టాలిన్ అప్పటికి ముఖ్యమంత్రి కూడా కలదంటే ఎంత అనుబంధం ఉంటే ఆ స్థాయిలో ఆహ్వానించి మరి కూర్చోబెడతారు చెప్పండి. అలాంటి స్టాలిన్ని పక్కన పెట్టేసి గెలిచిన విజయాన్ని చాంకనెత్తుకొని ఇక రోజా వంటి వాళ్ళు రెచ్చిపోయినటువంటి తీరు చూస్తుంటే పాపం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసో లేదా ఆయన గమనించాడో లేదు కానివ్వండి, ఈ అంశంలో ఒక పక్క అభాసు పాలవటం, ఇంకో పక్క డ్యామేజ్ జరగటం కూడా
జరిగిపోయినట్టుగా అయితే మనకు చాలా క్లియర్గా తెలుస్తోంది. డ్యామేజ్ ఏ రకంగా అంటారా, ఇప్పుడు ఇలాంటి విశ్లేషకులందరూ రోజా మాట్లాడినటువంటి మాటలు, విజయ్ని సంకనేసుకోవడం ఏంటి, విజయ్ని ఎత్తికెత్తుకోవడం ఏంటి, అసలు బుద్ధుందా రోజా, అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు కెలుక్కుంటున్నావు, మధ్యలో సందట్లో సడేమి అన్నట్టుగా ఒక మీ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ని అనరాని మాటలనేసి జన సైనికుల ఆగ్రహానికి అయితే గురైనటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ దెబ్బ మీద దెబ్బలు. ఒక పక్క అబాస్ పాలవటం, సింగిల్ సింహం చెప్పి సెలబ్రేషన్లు ఇచ్చారు. ఆయన 5 పార్టీల మద్దతుతోటి ఈరోజు అధికారంలోకి వచ్చాడు. అన్నాడీఎంకి ఇప్పుడు అడ్డంగా చీలిపోయిందంట. ఆ కూటమి కూడా ఈయన పక్కకు చూస్తున్నారు, ఈయనకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట. రేపటి రోజున కూడా మిగిలిన ఎన్నికలు వీళ్ళందరితో కలిసే వెళ్ళాలి. రేపు స్థానిక సంస్థలు, పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, శాసనసభ కానివ్వండి, లేదంటే లోక్సభ, రాజ్యసభ ఏ ఎన్నికలు వచ్చినా వీళ్ళందరితో కలిసే వెళ్ళాలి. మరి అలాంటప్పుడు ఇంకా సింగిల్ సింహం అసలు ఈ డైలాగులకి అర్థం ఎక్కడ? అక్కడ అభాస్పాలయ్యారు. స్టాలిన్ పక్కకు తిప్పేసి ఈ విజయాన్ని ఎత్తున పెట్టుకోవడం ద్వారా ఇంకో రకమైనటువంటి అభాస్పాలు. తమ నేతకి ఇష్టమైనటువంటి వ్యక్తి, స్నేహపాత్రుడైనటువంటి వ్యక్తిని తృణీకరించి విజయాన్ని ఎత్తుకోవడం ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి ఆగ్రహానికి గురయ్యారో లేదు తెలియదు, కానీ ఒక రకంగా ఆయన మనసులో మాట కూడా తెలుసుకోకుండా ప్రవర్తించినటువంటి తీరు కూడా చూడవచ్చు. సో ఇన్ని అంశాలు పాపం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో లేకుండా పోవటం వల్ల జరిగినటువంటి పరిణామాలు. ఇక ఇవి తప్ప ఈ పుకార్లు, షికార్లు, ఈ రకంగా సెల్ఫ్ గోల్స్, ఈ కథా కమబిషి తప్ప బయటకు వచ్చి అసలు సమ్మర్ మొదలైన దగ్గర నుంచి వీళ్ళు ప్రజా సమస్యల మీద మాట్లాడినటువంటి విధానం కానీ, తీరు కానీ ఎక్కడా లేదు. ఎక్కడన్నా దాహంతో గొంతెండుతున్న ఊళ్ళు ఉన్నాయేమో, ఎక్కడ ప్రజలకు సమ్మర్ వల్ల ఇబ్బందులు, అసౌకర్యాలు, నీళ్ళు అందక తాగునీటికి ఇబ్బంది పడుతున్నటువంటి తీరు, దీని గురించి అడ్రస్ చేసే నాదుడే లేడు. దీని గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఎంతసేపటికి స్తబ్దుగా శుభ్రంగా సమ్మర్ హాలిడేస్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి తీరు ఒక పక్క, కనీసం బయటకు వచ్చి ఒక్క అంశం మీద కూడా అడ్రస్ చేయనటువంటి తీరు ఇంకో పక్క, మధ్యలో ఈ అంతర్గత కలహాలు, ఈ వ్యవహారాలు, లేనిపోని కంపని ముడ్డి కట్టించుకోవటం, లేనిపోయినటువంటి వ్యక్తుల్ని చాంకన ఎక్కించుకోవటం, ఇవన్నీ చేసి మొత్తానికైతే డ్యామేజ్ చేసినటువంటి పరిస్థితి, ఇంకా గ్రాఫ్ దిగజార్చినటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో మరి ఇన్ని అంశాలు చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? నేను అనుకున్న ఫీలింగ్లోనే మీరు ఉన్నారా? మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.